నా పేరు చలపతి శర్మ, యూట్యూబ్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయుల ముఖ్యమైనటువంటి డిమాండు పిఆర్సీ కమిటీని వేయాలని చెప్పి, పిఆర్సీ కమిటీ రిపోర్ట్ వచ్చేంతలో ఐఆర్ని మధ్యంతర భృతిని ప్రకటించాలని చెప్పేటటువంటిది. అలాగే ఉద్యోగ ఉపాధ్యాయులకి గత 10 సంవత్సరాల నుంచి అనేక ఆర్థికమైనటువంటి వాళ్ళు దాచిపెట్టుకున్నటువంటి డబ్బులు లోన్ల రూపంలో ఇవ్వడానికి కూడా ఇవ్వలేని పరిస్థితిలో, తీసుకోలేని పరిస్థితిలో ఉద్యోగ ఉపాధ్యాయులు ఉన్నారు. అలాంటి ఆర్థిక సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దశలవారీ పోరాటంలో భాగంగా రణబేరి 3.0 పేరుతో అన్ని జిల్లా కలెక్టర్ల కార్యాలయాల వద్ద రిలే నిరాదీక్ష కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. ఈ ప్రభుత్వం ఉద్యోగుల ఉపాధ్యాయుల న్యాయమైన సమస్యల్ని పరిష్కరించడంలో సాచివేత ధోరణిలో వ్యవహరిస్తూ ఉంది. అనేక ప్రాతినిధ్యాలు చేశాం, కలిసి మాట్లాడాం. ఈ సానుకూలమైనటువంటి ప్రాతినిధ్యాలు కావచ్చు, కలిసి మాట్లాడటం కావచ్చు, సంప్రదింపుల ద్వారా ఈ పరిష్కారం కాకపోనందువల్ల మేము రణబేరి అంటే యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేయాలా, ఈ నిరసనని ఉధృతంగా చూపించాలనేటటువంటి దాంట్లో రాష్ట్ర సంఘం రణబేరి అనే పేరుతోటి మొదటి దశలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ప్రచార జాతాన్ని నిర్వహించి ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలని అందరికీ తెలియజేసే పని చేశాం. రెండో దశలో ప్రజాప్రతినిధులందరికీ కూడా ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల్ని తెలియజేశాం. ఆ తర్వాత ఆ ప్రతినిధులు ఆ సమస్యను పట్టించుకోకపోతే వారి నియోజకవర్గ స్థాయిలోనే మేము నిరసన కార్యక్రమాన్ని తెలియజేశాం. అప్పటికి కూడా ఈ ప్రభుత్వం, ఈ ప్రజాప్రతినిధులు పట్టించుకోపోనందువల్ల మూడో దశలో రణబేరి 3.0 పేరుతోటి ఈరోజు జిల్లా కలెక్టర్ల కార్యాలయం వద్ద నిలయ నిరాదీక్ష చేస్తూ ఉన్నాం. దీనికి కూడా ఈ ప్రభుత్వం స్పందించకపోతే ఏప్రిల్ 28వ తేదీన చలో సెక్రటరియట్ ముట్టడి కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నామని సందర్భంగా తెలియజేస్తాం. గత ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో ఉద్యోగ ఉపాధ్యాయుల్ని చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఉద్యోగ ఉపాధ్యాయుల వాళ్ళ సమస్యలను చెప్పుకునేదానికి కూడా అవకాశం లేకుండా చేసింది. ప్రభుత్వానికి ఉద్యోగ ఉపాధ్యాయులు, కార్మికులు ప్రజాస్వామికంగా తెలియజేయాల్సిన నిరసనను కూడా తెలియజేయకుండా పోలీసుల చేత అరెస్ట్ చేపించి ఉద్యమాల్ని అణిచివేసినటువంటి ప్రభుత్వం. అందుకనే ఆ ప్రభుత్వానికి చెప్పాల్సిన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని ఉద్యోగ ఉపాధ్యాయులు బుద్ధి చెప్పారు. ఈ ప్రభుత్వం వచ్చే ముందు కూడా మాకు అనేక హామీలు ఇచ్చింది. మేము ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉద్యోగ ఉపాధ్యాయులతో ఫ్రెండ్లీ గవర్నమెంట్ నిర్వహిస్తామని చెప్పి, పిఆర్సీ కమిటీని నియమిస్తామని చెప్పి, ఐఆర్ని ప్రకటిస్తామని ఉప ముఖ్యమంత్రి గారు ఒక అడుగు ముందుకేసి మేము రాగానే మెరుగైన పెన్షన్ విధానాన్ని అమలుపరుస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అందుకనే ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయుల పక్షాన ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే, మీరు ఇచ్చిన హామీలను అమలుపరచండి. మేము కొత్తగా డిమాండ్లు ఏమి అడగటం లేదు. మీరు అధికారంలోకి రాగానే ఏమైతే నెరవేరుస్తామన్నారో ఈ ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి వాటిని అమలుపరచండి అని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాల కాలం అయినప్పటికీ కూడా ఉద్యోగ ఉపాధ్యాయుల్ని నిర్లక్ష్యం వ్యవహరిస్తూ ఉంది. ఇదే గనక కొనసాగితే ఈ ప్రభుత్వానికి కూడా గత ప్రభుత్వానికి పట్టినటువంటి పరిస్థితే వస్తుందని ఉద్యోగ ఉపాధ్యాయుల పక్షాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఎస్రవి యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి. 12వ పిఆర్సీ కమిటీని నియమించాలని, ఆ కమిటీ వచ్చేలోపు IR 29 ప్రకటించాలని, పెండింగ్లో ఉన్నటువంటి డిఎల్ని ప్రకటించి ఆర్థిక బకాయిలను క్రియేట్ చేయాలని, హెల్త్ కార్డు ఇష్యూను పరిష్కరించాలని, సిపిఎస్ రద్దు చేసి మెమో నెంబర్ 57ను అమలు చేయాలని డిమాండ్స్ తోటి యూటీఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రణబేరి 3.0ను నిర్వహిస్తూ ఉంది. ఇప్పుడే ఎందుకు నిర్వహిస్తుందంటే, కూటమి ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు పైబడింది. ప్రభుత్వానికి రాకముందు ఈ డిమాండ్స్ అన్నిటి మీద గౌరవ ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మేము అధికారంలోకి వస్తే మీ న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ 2 సంవత్సరాల వరకు వెయిట్ చేశాం. దశల వారీగా ప్రాతినిధ్యాలు చేసినా చేస్తామంటున్నారు తప్పితే ఒక్క డిమాండ్ని కూడా పరిష్కరించేటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదనేటువంటిది మాకు అర్థమైంది. అందుకనే దశల వారీ పోరాటానికి పిలుపునిచ్చాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని యూటీఎఫ్ పక్షాన డిమాండ్ చేస్తాం. మేము ప్రధానంగా ఆశించింది, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు జీతభత్యాలు వెంటనే చెల్లిస్తామని, పెండింగ్లో ఉన్న సమస్యలన్నింటినీ విడతల వారీగా చేస్తామని చెప్పారు. ఆ దిశగా 23 నెలలు మేము వెయిట్ చేశాం. ఇప్పటికీ కూడా ప్రభుత్వం వెంటనే ఆ పరిష్కారం చూపకపోగా సంవత్సరం లోపల పరిష్కరిస్తామన్న సిపిఎస్ రద్దుని ఇప్పుడు పరిష్కరించలేదు. 4 డిఏలు బకాయిలు పడ్డాయి. ఆ ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా ఉద్యోగుల పట్ల చిన్న చూపు చూస్తుందనేదే మా యొక్క ప్రధానమైనటువంటి అభిప్రాయం. నమస్తే, ఇది టైమ్ 9 తెలుగు.